గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, శిలాజిత్ అని చెప్పి వింటూ ఉంటాం. ఆయుర్వేదంలో ఒక మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్నది అని చెప్పి. అసలు ఏంటి శిలాజిత్ అంటే? మళ్ళీ శిలాజిత్లో కూడా 2 రకాల శిలాజిత్లు ఉన్నాయి అంటుంటారు. ఏది ఏ రకంగా ఉపయోగపడుతుంది? మామూలుగా కామన్గా జరిగేది చాలామంది మార్కెట్లో తెలిసేది ఏంటంటే గోమూత్ర శిలాజిత్ అని ఉంటుంది. బ్లాక్గా ఉంటుందండి. అది హిమాలయస్ నుంచి వస్తుంది. అక్కడి నుంచి తెచ్చుకుని ప్యూరిఫై చేసి అమ్ముతూ ఉంటారు. ప్రామాణిక కంపెనీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అది అది గోమూత్ర శిలాజిత్ అంటారు. అది ఆయుర్వేదంలో డిఫరెంట్గా వాడతారు. పెయిన్స్ మీద వాడతారు. యూరినరీ ట్రాక్ వీక్ అవుతుంటే వాడతారు. జెంట్స్లో పొటెన్సీకి వాడతారు. ఈ విధంగా ఏంటంటే కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి కూడా గోమూత్ర శిలాజిత్ వాడతారు. అంటే ఇంటర్నల్గా ఉండే శిలాజిత్ ఏంటంటే విరిగిన కాళ్ళను కూడా అతుక్కునే గుణం ఉన్నదని శిలాజిత్కి లెక్కండి. మామూలుగా అయితే ఇదివరకైతే కోడి కాళ్ళు ఎరగొట్టి దాన్ని మళ్ళీ ఈ గోమూత్ర శిలాజిత్ పేస్ట్ చేసి కలిపి కడితే మళ్ళీ దానికి ఒక వారం రోజులకు మళ్ళీ టైట్ అయిపోతుంది అనమాట. అట్లా ఆ గుణాలు ఉన్నాయని గోమూత్ర శిలాజిత్ అన్ని విధాలుగా వాడతారు. ఇప్పుడు అంటే మనిషికి కోడికి అదే దానికి అయిందని మనిషికి అవుతుంది అలానే కదా. ఎప్పుడైనా కూడా ముందు యానిమల్స్ మీద చూసేవారు కదండి. అంటే పూర్వం నుంచి కూడా అంటే మనిషి కాళ్ళు ఎరగొట్టలేరు, వల్ల వాటి కాళ్ళు ఎరగొట్టి మళ్ళీ ఈ శిలాజిత్ పైన పూయగానే దానికి బ్యాండేజ్ చేసేటప్పటికి ఒక వారం రోజులకి అది మళ్ళీ అతుక్కుపోయి ఉంటుంది. లోనికి ఇంటేక్ కూడా ఇస్తారు, పైన అప్లై చేసి ఇంటేక్ కూడా ఇస్తారు. ఆ విధంగా ఏంటంటే గోమూత్ర శిలాజిత్ బాగా హైలైట్ అయింది. మనం బాగుపడడం కోసం దాన్ని పాడు చేసి బాగుపరుస్తున్నారు. అలా ఆ విధంగా ఏంటంటే గోమూత్ర శిలాజిత్ చాలా మార్కెట్లో ప్రాచుర్యం ఉంది. ఇప్పుడు మీరు యూరినరీ గురించి ఏదో చెప్పిండ్రు కదా, ఈ శిలాజిత్ వర్క్ చేస్తుంది అని చెప్పి. అంటే కొంతమందికి తరచుగా మూత్రం రావటము ఆగకుండానే కొంతమందికి అలా వస్తుంది అంటే అలాంటి సమస్యకి ఏమైనా ఉపయోగిస్తారా? అది ఎక్సెస్ యూరినేషన్ అంటారండి. డయాబెటిక్ పేషెంట్లో మాటికి యూరిన్ రావటం, కొంతమందికి యూరిన్ చుక్కల కింద రావటం, అవి ఏంటంటే పోస్టెడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు కూడా ఆ విధమైన సమస్యలు ఉంటాయి. కొంతమందికి డయాబెటిక్ పేషెంట్కి యూరినరీ ట్రాక్ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది. ఆ వీక్ అయినప్పుడు ఎక్కువ లాంగ్ స్టాండింగ్ అంటే 30-40 సంవత్సరాలు నుంచి డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే తెలియకనే యూరిన్ అవుట్ అవటం అట్లాంటివి జరుగుతాయండి. వాళ్ళకు కూడా గోమూత్ర శిలాజిత్ వాడతారు. ఇది మన కర్పూర శిలాజిత్ అన్నది మార్కెట్లో కొంతమందికే తెలుసు చాలా వరకు. అంటే ఇక ఇది కూడా స్టోనేనండి. ఇది చూడ్డానికి పట్టిక లాగా అనిపిస్తుంది. పట్టిక కన్నా ఇది వైట్ గా ఉంటుందండి. కొంచెం వైట్ గా అనిపిస్తుంది. ఈ స్టోన్స్ మేము ఆయుర్వేద వైద్యులు ఏంటంటే దీన్ని తెచ్చుకొని దీన్ని కలబంద గుజ్జులో భావన చేసి అంటే శుద్ధి చేసి మళ్ళీ సున్నపు తేటలో కడిగి దీన్ని మేము శుద్ధి చేసుకుని కర్పూర శిలాజిత్ తయారు చేసుకుంటాం. అంటే ఇది ఒక స్టోన్ అండి. ఇది స్టోన్ అండి. ఇది మనకి సున్నపు తేట నీళ్ళతో దీన్ని ఒకసారి కడిగిన తర్వాత బట్టి పెడతారన్నమాట. పొటం పెడతారు. పొటం పెట్టిన తర్వాత దీంట్లో కలబంద గుజ్జు యాడ్ చేసి పొటం పెట్టి తయారు చేస్తారు. ఈ కర్పూర శిలాజిత్ని తయారు చేసే విధానం కొంతమంది డిఫరెంట్ విధానాలుగా తయారు చేస్తారు. ఈ కర్పూర శిలాజిత్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇటువంటి మంటలైనా కావచ్చు. బాడీలో ఒకసారి అనుకోకుండా హీట్ ఫార్మేషన్ అయిపోయి కళ్ళు మంటలు వస్తాయి. కొంతమందికి ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. కొంతమందికి తెలియకన్నా యూరినరీ, ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నారు అనుకోండి, అది తిన్న తర్వాత రోజు పొద్దున్నే యూరిన్ పోసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది జరుగుతుంది. ఆ యూరిన్లో మంట వస్తుంది. కొంతమంది జనరల్గా మాటికి యూరినరీ ట్రాక్లో మంట రావటం, కొంతమంది పైల్స్ పేషెంట్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకు కూడా యానస్ రీజియన్లో మలాశయ ద్వారాల దగ్గర హీట్ రావటం. ఎటువంటి హీట్ అయినా కానివ్వండి, ఆ హీట్కి ఏంటంటే జనరల్ మెడిసిన్ కింద వాడతారు దీన్ని. ఇప్పుడు జనరల్ ఏంటంటే పల్చటి మజ్జిగలో ఈ కర్పూర శిలాజిత్ ఇలా ఉంటుందండి. పసుపుని చేసేస్తే ఇట్లా ఉంటుంది. ఇది కొన్ని ప్రామాణిక కంపెనీ వాళ్ళు కూడా అమ్ముతారు. బ్రాండెడ్ కంపెనీస్ కూడా కర్పూర శిలాజిత్ అని అమ్ముతారు. దీన్ని ఏం చేస్తారంటే 1/2 టీ స్పూన్, చిన్న టీ స్పూన్లో సగం
తీసుకుంటారు. ఇలా వైట్గా ఉంటుందండి చాక్. అంటే ఇది పూతలా వాడేది కాదా? ఇంటేక్ లోనకి తీసుకుంటారు. స్టోన్ అన్నారు కదండి, పర్లేదా? ఇదే శుద్ధి చేసేస్తారండి దీన్ని మొత్తం అంతా. ఓకే ఓకే. ఇది కర్పూర శిలాజిత్ అంటే కామన్ గా సమ్మర్ లో యూరిన్ లో మంట వచ్చినా ఏదొచ్చినా కడుపులో మంట కింద ఉన్నా కూడా ఇది మజ్జిగలో కలిపి వాడటం ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఒక అలవాటు అండి ఇది. పల్లెటూరులో కూడా లేడీస్ కి డిశ్చార్జెస్, వైట్ డిశ్చార్జ్ ఎట్లా అయినా కూడా వాళ్ళకు కూడా వేడి వలన అవుతాయండి ఇవన్నీ. దానికి కూడా వెన్నతో కలిపిస్తారండి ఇది. వెన్నతో ఇది కామన్ గా చాలా మంది ఇంత డబ్బా కొనుక్కుని పెట్టుకుంటారు ఓళ్ళలో. వేడి చేసిందని మజ్జిగలో కలుపు తాగుతారు, లేదంటే కొబ్బరి బొండం నీళ్ళలో కలుపు తాగుతారు. వెంటనే యూరిన్లో మంట తగ్గిపోతుంది అనమాట. ఇంకెక్కడో బయటకు వెళ్ళి యాంటీబయాటిక్ టాబ్లెట్ వాడి అంత ఇది ఉండదండి. ఇంట్లో పెట్టుకుని మజ్జిగలో కలుపుని తాగేస్తారు అంతే. ఒకవేళ మజ్జిగ రాకపోతే వాటర్లో కలుపు తాగేస్తారు. ఈ విధంగా టేస్ట్ ఏమి ఉండదండి, ఏ టేస్ట్ ఉండదండి. ఇది చాలా మందికి ఏంటంటే గోమూత్ర శిలాజిత్ వరకే తెలుసు. ఈ కర్పూర శిలాజిత్ ఎటువంటి కళ్ళు మంటలు వచ్చినా, మనకి అనుకోకుండా ముక్కుల నుంచి బ్లడ్ పడుతున్నా, ఇట్లాంటి హీట్ వల్లే వచ్చిందా ప్రాబ్లం అని తెలుసుకుంటానికి కూడా ఇది వాటర్లో కలిపి 2 రోజులు తీసుకున్నారనుకోండి, ఇది తగ్గిపోయింది అనుకోండి, ముక్కులో బ్లడ్ పడటం అది వేడి వల్లనే పడుతుందని గుర్తించి భయపడరు అనమాట అండి. ఈ విధంగా ఈ యొక్క కర్పూర శిలాజిత్ని కొన్ని పెట్టుకుంటారు, కంపెనీ వాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు. కొన్ని మాలా వైద్యులు ఏంటంటే మేము తయారు చేసి పెట్టుకుంటాం అనమాట అండి. ఇది కర్పూర శిలాజిత్ అంటారు. ఇప్పుడు సాధారణంగా అంటే సమస్య వస్తేనే వాడాలా, లేదంటే ముందుగా ఓవర్ హీట్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే రోజు కొంచెం ఒక 1/4 స్పూన్ మజ్జిగలో కలిపి తీసుకుంటే హీట్ ఫార్మేషన్ తగ్గిపోతుంది. ఓకే ఓకే. కొంతమందికి ఏంటంటే తెలియకుండా మోషన్లో బ్లడ్ వెళ్తూ ఉంటుంది, వాళ్ళకు కూడా వేడి వలన వెళ్తూ ఉంటాయి. వాళ్ళు కూడా మజ్జిగలో కలిపి తీసుకుంటాం వలన ఈ కర్పూర శిలాజిత్ అంత బాగా పనిచేస్తుందండి. అంటే అది కంట్రోల్ అయ్యే వరకు తీసుకుని 2-3 రోజులు వాడేసి మానేయచ్చు, ఇంకేమీ హ్యాబిచుయేటెడ్ ఏమవుదండి. ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న ఒక వైద్యం. నేను అప్పుడు వైద్యం నేర్చుకున్నప్పుడు ఒక 85 years ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఆమె ఎవరికి వచ్చినా కూడా కర్పూర శిలాజిత్ ఇచ్చేది ఆమె. లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్ అందరికి కూడా వెన్నతో కలిపి తీసుకోమని ఇచ్చేవారు అనమాట. ఇస్తే కరెక్ట్గా 21 days తీసుకోకనే వాళ్ళకి లేడీస్ గైనిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, ఆ డిశ్చార్జెస్, వైట్ రెడ్ డిశ్చార్జెస్ లో ఇది బాగా పనిచేస్తుంది అంటే. అందు గురించి ఈ శిలాజిత్ని చాలా మంది ఇంటి దగ్గర పెట్టుకుంటారు, వెన్నలో కలిపి తీసుకుంటారు లేడీస్ అయితే. ఇది మామూలుగా జనరల్గా యూరిన్లో మంట, కళ్ళలో మంట ఇవంటికి మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి బొండ నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, బార్లీలో కూడా కలిపి తీసుకోవచ్చు. బార్లీ నీళ్ళలో కలిపి తీసుకుంటే ఎవరు దొరికే విధానాన్ని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. ఈ 3 విధానాలుగా ఈ కర్పూర శిలాజిత్ని వాడతారు. ఇప్పుడు లేడీస్ కి గైనిక్ సంబంధిత సమస్యలకి వెన్నతో కాకుండా ఇంకేదైనా బార్లీలో కలిపి తీసుకోవచ్చు. బార్లీలో తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది అంటే ఏదో భయపడుతూ ఉంటారు, కొంతమంది అలా వీక్ అయిపోతూ ఉంటారు. ఆ విధంగా కూడా ఈ యొక్క కర్పూర శిలాజిత్ని అన్ని విధాలుగా వాడతారు. ఎటువంటి వారికి వాడచ్చండి, ఏం చెప్పారు ఆఖరిలో? లేడీస్ కి వచ్చే ప్రాబ్లమ్స్ కి వాళ్ళు భోజనం తిన్న తర్వాత తీసుకోవచ్చు, భోజనానికి అరగంట ముందు కూడా తీసుకోవచ్చు. భోజనం తిన్న అరగంట తర్వాత లేదంటే అరగంట ముందు. ఎలా తీసుకుంటే మంచిగా మామూలుగా తీసుకుంటే మట్టికి మనకి ఎలా మజ్జిగలో తీసుకుంటే ఓకే, మజ్జిగ లేకపోతే బార్లీ నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు అండి. లేదు అన్న వాళ్ళకి వాటర్ లో కూడా కలిపి తీసుకోవచ్చు. ఫుడ్ కి ముందర తీసుకుంటే బాగా పనిచేస్తుంది, ఫుడ్ ముందు తీసుకుంటే బాగుంటది. ఒకవేళ కుదరని వాళ్ళు అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నది అప్పటికప్పుడు వస్తుంది కదండి, వాళ్ళు తీసుకోవచ్చు. భోజనం తిన్న ఒక అరగంట తర్వాత తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా తీసుకోవచ్చు. తిన్న తర్వాత రిజల్ట్ కనపడుతుంది, ఒక 1/2 hour లో రిజల్ట్ కనపడుతుంది. ఇది ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ లాగా 5 నిమిషాలకు కాదు, కానీ ఇది ఒక 1/2 hour లో రిజల్ట్ కనపడుతుంది, మళ్ళీ రిపీట్ అవకుండా ఉంటుంది. ఈ విధంగా మన కర్పూర శిలాజిత్ని ఈ విధంగా వాడతారండి. ఇది వాడటం వల్ల ఏంటంటే మనకి ఎముకల్లో కొంతమంది వేడి చేసినట్టు కూడా ఉంటుంది కొంతమందికి. ఇదంతా ఆ ఎముకల్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది అండి. బాడీకి ఇది చాలా కర్పూర శిలాజిత్ అన్నది చాలా మేలు చేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉపయోగపడుతుంది. చాలా మందికి ఏంటంటే గోమూత్ర శిలాజిత్ ఐడియా ఉంటుంది, ఈ యొక్క కర్పూర శిలాజిత్ ఐడియా ఉండదు. ఇప్పుడు అదెలా ఉంటుంది? గోమూత్ర శిలాజిత్ బ్లాక్ గా ఉంటుంది, బ్లాక్ కలర్ లో, స్టోన్ లాగానే ఉంటుంది. అది స్టోన్ లాగా ఉంటుంది, బ్లాక్ కలర్ లో ఉంటుంది. అది
అది పెసర గింజ అంతా వాడతారు అనమాట, పాలలో కలిపి తీసుకుంటారు అది అనుపానం, తక్కువ క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి. క్వాంటిటీ తీసుకుంటారు. ఎందుకనండి? అది వేడి చేసే కూడా ఉంటుంది, ఓకే అది తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు. ఆహా. అందు గురించి దీన్ని అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. ఉమ్, ఉమ్. ఓకే. ఈ కొంతమందికి ఏంటంటే వేడి వాళ్ళని కూడా జలుబు చేస్తుంది, అవును అవును. వాళ్ళకు కూడా పనిచేస్తుంది అండి. ఓకే ఓకే. ఈ విధంగా ఇన్ని రకాల విధాలుగా వాడుకోవచ్చు. ఉమ్, మనకి ఇంట్లో ఇది పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో కూడా ఉమ్. ఈ కర్పూర శిలాజిత్ ఇంత బాగా ఉపయోగపడుతుంది అండి. ఓకే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.